మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అలా నవ్వుతూ మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అరే మనకంటే ఏదో నా కొడుకులు ఉన్నారా అని చెప్తూ ఓకే మీ ఫ్రెండ్స్ అందరినీ గుర్తు చేసుకుంటారండి డెఫినెట్లీ. సార్ వంశీ గారు, సార్ 28 హరిహర వీరమల్లో ఉంది. సో 29th మనకి కరెక్ట్ డేటే అనుకుంటున్నారు. అదే 28 హరిహర వీరమలు ఉందో లేదో వేణుగోపాల్ నన్ను అడగాలి. వేణుగోపాల్ గారు ఇంకా అయితే ఉందని చెప్పాలి నాకు. ఆయన ఉందని చెప్తే మేము రామండి. అంటే ఆల్రెడీ పోస్టర్లు అవన్నీ పడ్డాయి కదా. ఓకే, హరిహర వీరమల్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ ఉంటే మేము రాము. ఆ రోజు 29th రిలీజ్ ఉండదు మ్యాట్. హరిహర వీరమల లేకపోతేనే ఈ మ్యాట్ సినిమా రిలీజ్ చేస్తాం. ఆ రేట్ వంశీ గారు, నేను వెంకట్ ఎన్టీవీ సార్. టీజర్లో ఫస్ట్ 116లో చదివించారన్నారు, ఏంటి సార్ అది? సినిమా ఖర్చు ఎక్కువ అయిపోయింది, ఇంకా డబ్బులు లేక లాస్ట్లో తక్కువ చదివించాలి. లేదు సార్, అనౌన్స్మెంట్ అయింది, ఇంకా మా దగ్గరకు రాలేదు 116. మీ ముఖంగా అడుగుతా. ఓకే ఓకే, అంటే మొత్తం కూడా ఇప్పుడు ప్రొడ్యూసర్గా మొత్తం కూడా మీ సిస్టరే చేస్తున్నారా? అంతే అంతే, ఈ సినిమా వరకు ఏదన్నా తనే చూసింది, అందుకని నా దగ్గర డబ్బులు లేక లాస్ట్లో తక్కువ చదివించాను. మీరేమి సజెషన్స్ ఇచ్చారా ఆమెకి ఒక ప్రొడ్యూసర్గా ఏంటి? ఇంకా చెప్పాను కదా, ఇప్పుడే లెర్నింగ్ స్టేజ్లో ఉంది కదా, తనే అన్ని నేర్చుకుంటుంది. ఇప్పుడు మా సజెషన్స్ అన్ని కళ్యాణ్కి ఉంటాయి, కానీ తనకి ఇచ్చేం లాభం? కళ్యాణ్కి ఇవ్వాలి. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ తర్వాత ఇంకా ఇవ్వాలి. మైక్ పట్టుకుని బ్లాక్ బస్టర్లు 10 times ఉంటాయి. ఈ అతిలే వాగద్దని ఎన్నిసార్లు చెప్పినా మనకు ఆగట్లేదు కదా అసలు. అది ఈ డైరెక్టర్ మైక్ పట్టుకుని బ్లాక్ బస్టర్లు ఈ వాగద్దని 100 సార్లు చెప్పా అసలు. లేదండి, ఇంతవరకు చెప్పలే, బట్ ఇప్పుడు తీసుకుంటాం. ఇప్పుడు వంశాన్ని వచ్చి ఏదో ఒకటి అనకపోతే మేమే అనాలి అన్న ఒక మాట మీ సైడ్ నుంచి ఒకటి. సితార అంటేనే బ్లాక్ బస్టర్ సార్, ప్రతిది కూడా. ఇప్పుడు సినిమా చూసి మీరు బ్లాక్ బస్టర్ అని చెప్పిన తర్వాత ఆ రోజు సాయంత్రం మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. ఆ రోజు బ్లాక్ బస్టర్ అంటే మేమందరం కూడా చెప్తాం. ఇప్పుడు ఎందుకు ఎన్ని మంచి సినిమా తీసా మీరు వచ్చి ఖచ్చితంగా నవ్వుకుంటారు, అంతవరకు చాలు కదా. ఈ బ్లాక్ బస్టర్లు ఎన్ని ఎందుకు? మళ్ళీ రేపు ఏమన్నా అయిందనుకో అతనే తిడతారు. అన్ని అలవాట్లేదు కదా మీకు, మాకంటే బాగా అలవాటు, అతనికి అలవాట్లేదు కదా ఇవన్నీ. మాకంటే ముందు మీరు చూసే ఉంటారు కదా, ఎలా అనిపించింది? అతను చెప్పినట్టు ఈసారి కూడా కథ ఏం ఉండదు, అలాంటి ఏం ఎక్స్పెక్టేషన్ రాయకండి. మళ్ళీ హైస్ కథలో ఈ లూప్లు ఏం ఉండవు. 2 గంటలు నవ్వుకుంటానికే రండి అంతే. ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకుని ఇంజనీరింగ్ సంబంధించిన ఉద్యోగం చేయకూడదు అనుకున్న ఒక 3 ఎదవలు ఒక మంచివాడిని ఎదవని చేసే కథ ఇది. మళ్ళీ యాస్టీస్గా ఈసారి హైదరాబాద్లో చేసిన అరాచకాలన్నీ అయిపోయినాయి, గోవా షిఫ్ట్ చేసాం. ఓహో, అంతే. ఫన్ అంతా ఫన్నే. లాజికల్ ఇది ఎదక్కండి, మళ్ళీ కూడా క్లియర్గా చెప్తున్నాము. ఇదేంటి దీంట్లో ఇది మిస్ అయింది అది మిస్ అయిందని మళ్ళీ డైరెక్టర్ని ప్రొడక్షన్ హౌస్ని అంటానికి ఏం లేదు. మేమే చెప్తున్నాం అసలు కథ లేదు, నవ్వుకుంటానికే రండి, 4 ఫ్రెండ్స్ హ్యాపీగా ఎంజాయ్ చేసి చూడటానికే రండి అంతే. ఓకే, సంగీత్ గారు, సంగీత్ సార్ ఇందాక చిన్నానా అన్నారు, ఏంటి సార్ డైలాగ్? అంటే చిన్నానా పెద్ద అంటే లుక్ అది ఇక్కడ లేడీస్ ఉన్నారు, తర్వాత మాట్లాడుకుంటే బెటర్. అది ఓకే మమ్మ అంటే రిలీజ్ తర్వాత అంటున్నారా ముందు అంటున్నారా? రిలీజ్ తర్వాత సరిగ్గా ప్రొజెక్ట్ చేయలేదా? అంటే అంత ఎక్స్ట్రోవర్ట్ కాదు సార్ మేము. అలా అంటే సంగీత్ కూడా సినిమాలో కామెడీ కనబడుతుంది, కానీ బయట ఎవరు మాట్లాడరు. నితిన్ అసలు మాట్లాడు. కళ్యాణ్ రాము చేసుకోవాలి సెలబ్రేషన్స్ ఏమైనా ఉన్నా, అది ఈసారి వాళ్ళిద్దరితో గట్టిగా ప్లాన్ చేస్తాం అయితే. వంశీ గారు సార్, అంటే టిల్లు స్క్వేర్లు మ్యాట్ స్క్వేర్లు అంటే ఈ స్క్వేర్లు ఏమన్నా సెంటిమెంటా? అంటే మ్యాడ్ మ్యాక్స్ అని పెడదాం అనుకున్నాము. మ్యాడ్ మ్యాక్స్ అని హాలీవుడ్ సినిమా ఒకటి ఉంది, ఇప్పుడు ఆ దగ్గరికి రైట్స్ కొంటాం కంటే ఇంకో 10 సినిమాలు తీసుకోవచ్చులే అని మ్యాట్ స్క్వేర్కి మార్చాం. మీకు అంటే ఈ సినిమా అంటే కథ లేదు, సరదాగా నవ్వుకోవటానికి రమ్మని చెప్తున్నారు. అంటే మ్యాట్ చూసిన తర్వాత కూడా ఈ పెద్ద కథ ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు కనిపించట్లేదు. టీజర్ అవి చూసినా కూడా. నువ్వు ఎక్స్పెక్ట్ చేయట్లేదు కదా కథ. వెరీ గుడ్, నువ్వు తెలివైనోడివి. వంశీ గారు, మ్యాట్కి సంబంధించి మీరు ఇక్కడ ఇదే వేదిక మీద అదే ఎంజాయ్ చేయకపోతే టికెట్ డబుల్ రిఫండ్ ఇస్తా అన్నారు. ఇప్పుడే మన సంగీత్ కూడా ఏదో చెప్తున్నాడు, డబుల్ రిఫండ్ చేస్తారని. ఏంటి సార్ ఈసారి ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి ఆఫర్ ఇవ్వబోతున్నారు మ్యాట్ 2కి? ఈసారి కూడా యాస్టీస్గా ఇంచుమించుగా డబ్బులు వెనక్కి ఇవ్వను, ఖచ్చితంగా డబ్బులు వెనక్కి ఇస్తాను. సారీ, కానీ ఈసారి వీళ్ళు 4 డబ్బులు ఇస్తాను. ఎందుకంటే ఈసారి వీళ్ళకి బాధ్యత ఇచ్చాము. లాస్ట్ టైం మాది బాధ్యత అంత కొత్త పిల్లలు. ఈసారి అంతా లాస్ట్ టైం స్టార్స్ అయిపోయారు కదా. ఈసారి కానీ మీరు కానీ సాటిస్ఫై అయిపోతే వీళ్ళు 4 డబ్బులు కట్ చేసి మీ అందరికి పనిచేస్తాను.